నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజ హితం. ఆంధ్రప్రదేశ్ సమాచార స్రవంతికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గుంటూరు జిల్లా బాపట్లలో ఇళ్ల పట్టాల పంపిణీ హామీలను 100% అమలు చేస్తామన్న మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజ్. త్రిప్రాంతకం మండలం దూపాడులోని ఇంటి నివాస స్థల పట్టాల పంపిణీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పారదర్శక పాలన అందిస్తున్నారన్న మంత్రి ఆదిమూలపు సురేష్. హిందువుల మనోభావాలకు అనుగుణంగా బీజేపీ పనిచేస్తుందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజ్. రాష్ట్రంలో చర్చిలు దర్గాలు కట్టిస్తామంటున్న వైసీపీ మతతత్వవాద పార్టీ కాదా అని ప్రశ్న. సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి ఫైర్. ఎవరి సంతకం లేకుండా పట్టాలు ఎలా ఇస్తారని నిలదీత. పశ్చిమ గోదావరి జిల్లాలో వాలంటీర్పై దాడి, గాయాల పాలైన బాధితురాల్ని ఆసుపత్రికి తరలింపు. గుంటూరు జిల్లా బాపట్లలో లబ్ధిదారులకు ముక్కమల గ్రామంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజ్ పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ సీఎం జగన్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను 100% అమలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశామని చెప్పారు. గ్రామానికి 2 ఇంజనీరింగ్ అసిస్టెంట్లు దగ్గరుండి ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఇల్లు పూర్తయ్యే వరకు పూర్తి బాధ్యత వహిస్తారని తెలిపారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్ సంతకం పెడితే గోదావరి నుంచి ఇసుక తీసుకోవచ్చన్నారు. సిమెంటు బస్తా మార్కెట్లో 375 ఉండగా 225కే నేరుగా లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. విద్యుత్, తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పిస్తామని వివరించారు. చక్కని నృత్యాలు ప్రదర్శించినటువంటి ఈ బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య ఘట్టానికి వచ్చి ఉన్నాము. నివేశన స్థల పట్టాలు మరియు గృహ నిర్మాణ మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం. జీలకర్ర రాణి బాబు మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘ పాదయాత్రలో 3645 కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు బాపట్ల పట్టణం కూడా రావడం జరిగింది. ఆ రోజు ఎంతోమంది అక్క చెల్లెంలో అయ్యా మేము రోడ్డు పక్కన ఉంటున్నాం, డ్రైన్ పక్కన ఉంటున్నాం, ఎక్కువ మంది అద్దెల్లో ఉంటున్నాం అని చెప్పి ఆ రోజు మనం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మీరందరూ కూడా చెప్పడం జరిగింది. మీ అందరూ ఆవేదన కూడా గౌరవ డిప్యూటీ స్పీకర్ రఘుపతి గారు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఈ పాదయాత్ర అయిన తర్వాత మన అందరితో కొంత సమయం గడపడానికి వచ్చేటువంటి మన గౌరవ అతిథి, మన హౌసింగ్ సంబంధించి నెక్స్ట్ స్టెప్ అయిందే. ఇప్పటిదాకా రెవెన్యూ వాళ్ళు డీల్ చేశారు. ఇంకా మనకి ఇల్లు కట్టించేటువంటి బాధ్యత మా రంగనాథరాజు గారిది. వారిని ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన తర్వాత నిజంగా చాలా ఎక్సైటెడ్. నిన్ననే శ్రీకాకుళం నుంచి ఇక్కడ వచ్చారు. మరి వారి విలువైన సమయం కేటాయించి మన బాపట్లకు వచ్చి వారి సందేశాన్ని మనకి ఇవ్వడానికి వచ్చేదానికి వారికి ప్రధానంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన కలెక్టర్
రాష్ట్రంలో ముఖ్యమంత్రి పారదర్శకంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. త్రిపురాంతకం మండలం దూపాడు గ్రామంలో నవరత్నాలు అందరికీ ఇల్లు ఇంటి నివాస స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో కుల మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం శేషిరెడ్డి, తహసీల్దార్ కిరణ్, ఎంపీడీఓ సుదర్శనం, ఎంఈఓ నాయక్, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. లేఅవుట్ మనం ప్రారంభించుకోవడం జరిగింది. ఒకటి దుపాడు మెయిన్ లేఅవుట్, ఇంకోటి దుపాడులో ఎస్సీ కాలనీలో ఒక చోట 240 ప్లాట్లు, ఇంకో చోట 60 ప్లాట్లు, మొత్తంగా 300 ప్లాట్లు, సుమారు 160-170 మందికి అక్క చెల్లెమ్మలకు ఈరోజు ప్లాట్లు పట్టాలు పంపిణీ చేస్తాం. పట్టాలు పంపిణీ చేశారు, ప్లాట్లు ఇచ్చారు. ఇంతేనా మరి శ్రీకారం చెప్తాం. లేఅవుట్ కూడా ఎక్కడో దూరాన్ని ఇచ్చారు, కొండల్లో గుట్టల్లో ఇచ్చారు, ఊళ్ళకు సంబంధం లేకుండా ఇచ్చారని చెప్పి ప్రతిపక్షాలు ఈరోజు అవాకులు చవాకులు పెడతాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మీ కళ్ళ ఎదుటినే ఈరోజు మనం చూసాం. ఇళ్ళ మధ్యలో ఈరోజు మరి స్థానిక నాయకులు సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు దుప్పాడులో ఈ లేఅవుట్ కానివ్వండి, ఆ లేఅవుట్ కానివ్వండి, ఊర్ల మధ్యలో ఈరోజు ప్లాట్ ఇచ్చి 1.5 సెంటు స్థలాన్ని ఈరోజు అక్క చెల్లెమ్మలకు రాసిస్తాం. అంతేకాదు ఇక మళ్ళా తర్వాత ఈ పండుగ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళా ప్లాట్లు ఇవ్వడం కుదరదా? మేము మిగిలిపోయినాం కొంతమంది అనేక కారణాల వల్ల, మాకు తెలియలేదు, మాకు రేషన్ కార్డులు కానీ ఆధార్ కార్డులు కానీ సకాలంలో మా దగ్గర ఉండలేకపోయినాయి కాబట్టి హౌసింగ్ అధికారులు మాకు పట్టాలు ఇవ్వలేదు, మళ్ళీ తర్వాత మాకు వస్తాయా రావా అని చెప్పి అక్క చెల్లెమ్మలు కానీ ఎవరన్నా కానీ అడిగితే ఇందాక గ్రామ మన ఇందులో వాకిటి ముందుకు వచ్చింది. కాబట్టి ఈరోజు ఎవరైనా కూడా పట్టాలు లేవని చెప్పి అడిగితే 3 నెలల లోపల 90 రోజుల లోపల పట్టాలు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, అధికారుల మీద ఉందని చెప్పి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, మన జనహృదయ నేత మన జగనన్న ఈరోజు ఆదేశాలు ఇచ్చారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నాం. రేషన్ కార్డులు 10 రోజులు ఇవ్వాలి, కాస్ట్ సర్టిఫికెట్లు దానికి సమయం కాల పరిమితి ఉంది, ఇన్కమ్ సర్టిఫికెట్లు కాల పరిమితి ఉంది. ఎప్పుడు ఏ సర్టిఫికెట్ ఎన్ని రోజుల్లో ఇవ్వాలో గ్రామ 5 వంతు పూర్తి రాష్ట్ర జనాభా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క చక్కటి కార్యక్రమం రాష్ట్రంలో మెజార్టీ హిందువుల మనోభావాలకు అనుగుణంగా బీజేపీ పనిచేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. ఇందులో ఏమాత్రం సందేహం లేదని, మిగిలిన పార్టీల ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడబోమన్నారు. తాము మౌనంగా ఉంటామని ప్రభుత్వం భావిస్తుందని, కానీ అది జరిగే పని కాదన్నారు. రాష్ట్రంలో చర్చీలు, దర్గాలు కట్టిస్తామంటున్న వైసీపీ మతతత్వవాద పార్టీ కాదు, కానీ హిందువుల గురించి మాట్లాడితే తాము మతతత్వవాదులమా అని సోము వీర్రాజు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మళ్లీ రామతీర్థానికి వెళ్తున్నామని, ప్రభుత్వమే ఇందుకు ఏర్పాట్లు చేయాలని సోము డిమాండ్ చేశారు. వైసీపీ, టీడీపీ నేతలకు ఇచ్చినట్లే అన్ని ప్రోటోకాల్ మర్యాదలు తమకు కల్పించాలని కోరారు. విజయవాడలో వైఎస్ విగ్రహానికి ఇచ్చిన ప్రాధాన్యత దేవతా విగ్రహాలకు ఇవ్వలేదని సోము మండిపడ్డారు. శ్రీశైలం ఆలయాన్ని ఇప్పటికే అన్యమతస్థులు నడుపుతున్నారని ఆయన ఆరోపించారు. ఏ విధంగా అయితే విజయసాయి రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారికి పోలీసులు దగ్గరుండి ఏర్పాటు చేశారు, అదే విధంగా రేపు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా చేయాలనేది నేను బహిరంగంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వం ఈ అంశంలో మొండి వైఖరిని విడనాడాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. పోలీస్ యంత్రాంగం ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? మా ఆఫీస్ బయట పెద్ద ఎత్తున పోలీసులు గుమిగూడటం, ఈవేళ విజయనగరంలో మా ధర్నా దగ్గర 300 మంది పోలీసులు పెట్టడం, ఇవన్నీ
ఈ రాష్ట్ర ప్రభుత్వం పిరికి పందల చర్యలా అని నేను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఎందుకు బీజేపీ యందు ఇంత కఠినంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది? బీజేపీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 80% హిందువుల యొక్క మనోభావాలని అనుగుణంగా నడుచుకుంటారు, అనుగుణంగా పెడతాం. ఇందులో దాపరికం భారతీయ జనతా పార్టీ లేదు. మీరైతే కొన్ని మతాల ఆధారంగానే మీరు పెడతారు, కానీ భారతీయ జనతా పార్టీ ఆ మతాలను వ్యతిరేకించే పార్టీ కాదు. కానీ మీరు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ని అనేక సంవత్సరాలుగా ముందుకు నడుపుతున్న పార్టీలు తెలుగుదేశం కానీ ఈవేళ వైసీపీ కానీ. ఆ దృష్ట్యా నేను స్పష్టంగా ఉన్నాం, ఈ రాష్ట్రంలో అనేక ఆలయాలకి ఇబ్బందులు జరుగుతున్నాయి. పిఠాపురంలో కావచ్చు, మొన్న అంతర్వేదిలో కావచ్చు, అనేకమైన చోట్ల, నిన్న నెల్లిమర్లలో ఉన్నటువంటి రామతీర్థలో కావచ్చు, చారిత్రాత్మకమైనటువంటి ఆలయాల అంశం సాయంత్రం అడ్రస్ చేస్తారు. మీరందరూ ఏమనుకుంటున్నారు? సిబిఐ దర్యాప్తుని అడుగుదాం, లేకపోతే ఇంకొక దర్యాప్తుని అడుగుదాం. మేము మొన్న మాకు ఒక ఎక్స్పీరియన్స్ చూసాం. ఈ అంతర్వేదిలో చెలో అని పిలిపించాం. విశ్వ హిందూ పరిషత్ సిబిఐ అని చేశాడు. ఏం చేయాలి అప్పుడు? ఆయన చేతిలో ఎందుకు తప్పించాలి? ఇది లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెద్దాం. వీళ్ళది కదా బాధ్యత. అది మన షోల్డర్ మీద తెలియజేసుకోవాలి. ఈవేళ అనేకమైన రాష్ట్రాల్లో మీరు గమనించినట్లయితే లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఈవేళ వెస్ట్ బెంగాల్ ఉంది, కేరళ ఉంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేక మందిని అనేక రోజులుగా చిత్రహింసలు పెడుతున్నారు, బాధపడుతున్నారు, చంపేస్తున్నారు. కేరళలో 100 మంది ప్రాణాలు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంతకుముందు కరప్షన్ పర్సన్ జగన్ అని, ప్రస్తుతం చీటింగ్ చీఫ్ మినిస్టర్ని జగన్ అని వ్యాఖ్యానించారు. ఎటువంటి అధికారికంగా లేని పత్రాలను పంపిణీ చేస్తూ ప్రజలను ఈ ప్రభుత్వం మోసం చేస్తుందంటూ ఆరోపించారు. ఎవరి సంతకం లేకుండా పట్టాలు ఎలా ఇస్తారంటూ నిలదీశారు. జిల్లా అధికారి అయిన కలెక్టర్ ఏం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కార్పొరేషన్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఈ బోగస్ పట్టాలు ఇస్తున్నారని విమర్శించారు. చీటింగ్ పనులను ప్రభుత్వం చేయకూడదని, వీటిపై కలెక్టర్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. వైసీపీ చేస్తున్న ఈ మోసంపై కోర్టుకెళ్తామని తెలిపారు. ఫేక్ చీఫ్ మినిస్టర్ అంటున్నారు చాలా మంది. నేనైతే ఫేక్ చీఫ్ మినిస్టర్ కాదు, చీటింగ్ చీఫ్ మినిస్టర్ అంటాను. చీటింగ్ ఎంత ఘోరమైన చీటింగ్ అంటే మీరు చూసే ఉంటారు. మీరు కూడా నడుతున్నాం ఈ ముఖ్యమంత్రిని డైరెక్ట్గా, ఎందుకంటే నీ పేరునే వచ్చింది. నిన్న మొన్న విశాఖపట్నంలో ఒక కాన్ఫరెన్స్లో మీటింగ్ పెట్టి కలెక్టరు, జాయింట్ కలెక్టరు సమక్షంలో, లేకపోతే కమిషనర్ సమక్షంలో వీరు ఒక లెటర్ ఇచ్చి కాగితం ఇచ్చారు. చూపిస్తాను ఇప్పుడే. ఆ కాగితం దాని మీద ఎవరిది సంతకం పెట్టారు. ఏదైనా మనం ఒక పట్టా ఇస్తే, నా అనుభవం, నాకున్న రాజకీయం మీద కంపల్సరీగా ఆర్సీ నెంబర్ రాస్తారు పట్టా మీద. లేఅవుట్ అయితే లేఅవుట్ వేస్తారు, లేఅవుట్ నెంబర్ రాస్తారు. రెండోది ఏ ఊరో రాస్తారు, ఏ సర్వే నెంబరో రాస్తారు. సంతకం తహసీల్దార్ ఆదేశం అయితే జనరల్గా రెవెన్యూ పట్టా తహసీల్దార్ సంతకంతో ఇస్తారు. నడుతున్నాం జగన్మోహన్ రెడ్డిని నేరుగా, లేదు కలెక్టర్ గారిని. ఇక్కడ కలెక్టర్ గారే ఈ అందరికీ డబ్బు కూడా ఇవ్వడం, జయాస్ పెట్టడం కానీ, ప్రింటింగ్ కానీ ప్రభుత్వం ఖర్చుతో చేశారు. ప్రభుత్వం ఖర్చుతో కానీ కరపత్రం అయితే మాట్లాడినాం. వాళ్ళు ఇచ్చిన నిన్న జగనన్న ఇది భూపట్టాన్ని ఇచ్చారు. అది జగనన్న భూపట్ట కాదు, జగనన్న దగా పట్ట. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, దగా పట్ట అన్నాక నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఆ ఇచ్చిన లెటర్ మీద కింద లాస్ట్లో మీ జగనన్న అంటే ఒక ముఖ్యమంత్రి పేరు ఏదైనా పూర్తి పేరు, ఎవరైనా మీ చంద్రబాబు నాయుడు గారు, మీ నరేంద్ర మోడీ ఇస్తారు. ప్రభుత్వం నువ్వు పర్సనల్గా పార్టీ పరంగా వేసుకో, మేము కామెంట్ చేయం. నువ్వు అఫీషియల్ పత్రం అది, కింద మీ జగనన్న. నాకు తెలిసినంత వరకు ఏదైనా జియో కానీ, ఒక ప్రొసీడింగ్స్ కానీ, ఒక యాక్ట్ కానీ
ఇలాగ మీ జగన్ పేరు వస్తాయండి. చూడండి, అగో మీ జగన్ అన్ననే ఇగో మీకు చూడండి. ఎక్కడైనా సరే మీ దేశంలో చూశారండి, చూడండి. ఇగో నేను ఇచ్చిన పత్రాలు, నవరత్నాలని రెవెన్యూ శాఖ చూడండి. ఇది వైఎస్ఆర్ పార్టీ కాదు, రెవెన్యూ శాఖ ఇచ్చిన హెడ్డింగ్. ఒక్కసారి చూడమనండి. చదువుకున్న చీఫ్ సెక్రటరీని, కొండా వచ్చిన చీఫ్ సెక్రటరీని చూడండి అమ్మా. ఎవరిచ్చారు ఇది? ఏ సర్వే నెంబరు, ఏ గ్రామం, ఏ అధికారి? హామీ పత్రమా? రేపొద్దు నేను అసెంబ్లీ రాసి ఇచ్చేస్తాను హామీ పత్రం, ఇలాగే ప్రింట్ చేసి ఇచ్చేస్తాను ప్రజలకి. చెల్తుందా చెప్పండి? ఇదా? ఇది మోసం, చీటింగ్, చీప్నెస్ కాదు. నువ్వు కింద ఎవరు? ఇట్లు మీ ముఖ్యమంత్రి అని రాయాలా? ముఖ్యమంత్రి కాకపోతే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రాసుకోవచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రాయాలా? ఓ చీటింగ్ చీఫ్ మినిస్టర్. ఏమి డబ్బులు సంపాదన కాదు, కిట్ఫోకా కాదు, సూట్ కేసు కంపెనీలు కాదు. ఒక పత్రం ఇచ్చేటప్పుడు ప్రభుత్వం ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మరియు ఢిల్లీలో రైతులు చేసిన పోరాటానికి మద్దతుగా సిఐటియు నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ సెంటర్ నుంచి పీఆర్సీ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పుణ్యవతి మాట్లాడుతూ దేశాన్ని కార్పొరేటర్లకు ప్రధాని అమ్మేస్తున్నారని, దానిలో భాగంగానే నూతన వ్యవసాయ చట్టాలు తీసుకుని రావడం జరిగిందని, బ్లాక్ మార్కెట్ను పెంచి పోషిస్తున్నారని అన్నారు. కార్మికుల పోరాటానికి మద్దతుగా రైతులు ఈ యొక్క దేశంలో పోరాడుతున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆ పోరాటాలకి సంఘీభావం తెలియజేయాలి, మీ అందరి సానుభూతి సహకారాలు ఇవ్వాలని చెప్పి ఈ రోజు రైతులకు మద్దతుగా సిఐటియు నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క సంఘీభావ ర్యాలీ జరుగుతూ ఉంది. వెంటనే ఈ యొక్క కార్మికుల, రైతుల యొక్క, ప్రజల యొక్క మద్దతుని, వాళ్ళకు ఉండేటటువంటి సపోర్ట్ ని గమనించి మోడీ గారు వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈ యొక్క నల్ల చట్టాలని మేము సిఐటియుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే, రాముడైనా, కృష్ణుడైనా, యేసైనా, లేదనంటే మసీదులో అల్లాహ్ అక్బర్ అనుకున్న ఎవరైనా కానీ అంతా దేవుడేనని చెప్పేసి అంటారు కదా, అందరూ దేవుడు కట్టలేనని చెప్పేసి అంటారు కదా. దేవుడికి అక్కడ అపకారం జరిగితే, అక్కడ విగ్రహాలు విధ్వంసం జరిగితే తప్పకుండా విచారణ జరపాల్సిందే, దోషులు శిక్షించాల్సిందే. కానీ ఈ రాజకీయ పార్టీలంతా కూడా చేరి అక్కడ కూర్చుంటున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న కోట్లాది రైతులు కానీ, కోట్లాది కార్మికులు కానీ, కార్మిక చట్టాలు ఏకదమ్మున ఒక కలంపోటుతోటి కార్మిక చట్టాలన్నీ కూడా రద్దు చేసి 4 కార్మిక కోట్లు తీసుకొచ్చారు. ఏమి కనపట్టలేదా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ నేను అడుగుతున్నా. అంతేకాదు, విద్యుత్ చట్టం వచ్చింది, ఎప్పటి నుంచో ఉన్న మోటార్లకి ఇప్పుడు మీటర్లు బిగిస్తున్నారు. మీటర్లు బిగిస్తే మా గతి ఏంటి అని చెప్పేసి ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా అడుగుతున్నారు. ఇవేమి పట్టవా? అధికార పక్షానికి కానీ ప్రతిపక్షాలకు కానీ ఇవేమి పట్టవా అని చెప్పేసి నేను అడుగుతున్నా. నిత్యావసర సరుకుల చట్టాన్ని కూడా మార్పులు తెచ్చారు. అంటే రాబోయే కాలంలో ఇవాళ FCI కానీ, సివిల్ సప్లైస్ కానీ ఏదైతే ధాన్యం సేకరిస్తూ ఉందో, బియ్యం సేకరిస్తూ ఉందో, రేపు పొద్దున వాళ్ళ కంట్రోల్లో కనుక లేకుండా పోతే ధరలు ఏ రకంగా పెరుగుతాయి? ఇప్పుడు వచ్చినట్టు ధరలు పెరిగిన తర్వాత ఢిల్లీలో చూడండి, రకరకాల పేర్లతోటి 100 రూపాయలు, 120 రూపాయలు, 150 రూపాయలు కూడా బియ్యం అమ్ముతూ ఉండే పరిస్థితి ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో మనం కనీసం తిండికి. నెల్లూరు టీడీపీ కార్యాలయంలో నెల్లూరు నగర టీడీపీ ఇన్ఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర డీజీపీ వైసీపీ కనుసన్నల్లో విధులు నిర్వహిస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతుంటే డీజీపీ ఏం చేస్తున్నారంటూ ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే 3 మార్లు కోర్టు మెట్లు ఎక్కిన ఘనత డీజీపీకే దక్కుతుందంటూ ఆయన ఎద్దేవా చేశారు. వెంటనే డీజీపీ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీడీపీ నెల్లూరు నగర అధ్యక్షుడు ధర్మవరం సుబ్బారావు, మాజీ కార్పొరేటర్లు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. శాంతి భద్రతను రక్షించాల్సిన డీజీపీ ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తగా మారిపోయాడు. ఆయనంట చంద్రబాబు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి మీద మేము కేసు పెట్టేదానికి న్యాయ నిపుణులతో చర్చిస్తున్నాం.
జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెబితే అది మాట్లాడే వ్యక్తి డీజీపీ గారు. చంద్రబాబు గారు ఏం మాట్లాడారు? ఎవరి మతాలు అనుకుంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్, నేను హిందూ. మన మతాలు మన దగ్గర ఉండాలి, అవి ప్రజల మీద రుద్దకూడదు అని మాట్లాడి తప్పులేదు. ఎవరి కులం వాళ్ళ గొప్ప, ఎవరి మతం వాళ్ళ గొప్ప, అవి మన ఇంట్లో ఉండాలి, అవి ప్రజల మీద పోయకూడదని మాట్లాడాడు. దానికి మేము చంద్రబాబు మీద కేసు పెట్టేదని అడుగుతున్నాం, న్యాయ నిపుణులు అడుగుతున్నాం. అంటే 11 కేసుల్లో A1 A2 జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఎలాగైనా ఇరికించాలని డీజీపీ ప్రయత్నం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నం. నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని, నీ అబ్బతరమే కాల. చంద్రబాబు నాయుడు ఇరికించాలని నీ అబ్బతరమే కాలేదు, నీ తరం ఏమవుతుందని అడుగుతున్నా. ఎవరి మత విశ్వాసాలు వాళ్ళవి అని హిందూ మతం మీద దాడి చేయమని కాదు, హిందూ దేవాలయం మీద దాడి చేయమని కాదు, బిట్రకుంట నుంచి అంతర్వేది వరకు రథాలు బండి. ఈరోజుకి ఏమైంది? ఎంతమంది అరెస్ట్ చేశారు? ఎంతమందిని అరెస్ట్ చేశారో చెప్పండి డీజీపీ గారు. నువ్వు వచ్చిన తర్వాత ఎంతమంది అరెస్ట్ చేశారు? అంతర్వేది అయితే సిబిఐకి ఇచ్చారు. వాళ్ళకి ఒక బడ్జెట్ లేదు, విధి లేదు, విధానం లేదు, అందువల్ల వాళ్ళు రాలా. ఏమైంది? ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం చెప్పమని. హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి. వాళ్ళు ఎంతమంది అరెస్ట్ చేశారు డీజీపీ గారు? మరి కొడాలి నాని గారు మాట్లాడితే బూతులు మాట్లాడతాడు. ఏమో ఆంజనేయ స్వామి చేయకూడదు, నష్టమే, ఇంకో చేయి వస్తుంది కదా. మరి రాముడు తలకాయ పాలు కొడితే ఇబ్బంది ఏముంది? శ్రీరామచంద్రుడిది ఇంకో తలకాయ పెడతాం. రథాలకి రథం తగలబడితే ఇబ్బంది ఏముంది? ఇంకో రథం చేస్తాం. రథానికి ఉన్నటువంటి ఆ సింహాలు పోయి నష్టం ఏంటి? కావాల్సిన డబ్బులు ఉన్నాయి, మళ్ళీ చేస్తాం. ఇన్ని మాట్లాడినట్టు హిందువుల మనోభావాన్ని రెచ్చగొట్టి దుండంగులను సపోర్ట్ చేస్తూ మాట్లాడిన కొడాలి నాని మీద ఎన్ని కేసులు పెట్టారు డీజీపీ గారు? ఎన్ని కేసులు పెట్టారు మీరు? సిగ్గు లేకుండా రాష్ట్రం మొత్తం అట్టుడికిపోతుంటే. పశ్చిమ గోదావరి జిల్లాలో వాలంటీర్పై దాడి కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగడంతో గాయాలతో ఉన్న వాలంటీర్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నాకు 3 కొడుకులండి. 3 కొడుకుల్లో
పెద్ద అయినా పంచాయతీలో ఉంటుండో నడిపోయిన వాలంటీర్ బీఫామ్స్ అయిందండి అంతే. అయినా కానీ వాలంటీర్ చేసుకుంటుంది జాబులు లేక. వాలంటీర్ చేసుకుంటే చిన్న అబ్బాయి హైదరాబాద్లో ఉంటుండే. ఈయనకి కూడా పెన్షన్ వస్తుంది. ముగ్గురికి అందరికీ అందులోనే జాబులా అన్నట్టు. ఆయనదేమో ప్రైవేటు, ఈయనదే ఇక ఈ జగనన్న ద్వారా ఈ జాబు అందరికీ అందులోనైనా వాళ్ళింట్లోనైనా జాబులని వాళ్ళకి మొదటి నుంచి ఇష్టం ఉండదండి. ఇదివరకే గొడవలు చేసి మా ఊరు ప్రెసిడెంట్ గారి ద్వారా మాకు ఎవరికి తెలవకుండా తీసేయాలని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళు ఏమన్నారో మాకు తెలియదు. కానీ ఇంటికి వచ్చాక మాకు ఈ సంగతి తెలిసింది. తెచ్చాక సరే అయితే మా పిల్లోడు ఉంటే ఇవ్వడని కూడా మేము అన్నాం. అంటే మానేయండి వెళ్ళి సంతకం పెట్టండి అని అన్నారు. ఆఫీస్ కాడికి వెళ్ళి సంతకం పెట్టమన్నారు. సరే మీ అందరూ కూడా 10 మంది కూడా సంతకాలు పెట్టి ఇద్దరు పట్టుకొని ఒక అబ్బాయి గొడ్డలు పెట్టి నరికేసాడండి మా అబ్బాయిని. శివకృష్ణ అండి, వాలంటరీ, మా ఊరు కుర్రోళ్ళేనండి. మూవ మోహన్రావు, మూవ దుర్గయ్య, మూవ రమేష్, ముగ్గురు అన్నదమ్ములు. మా పనులు చేసేదని ఖర్చు పెట్టుకొని నువ్వు వాలంటీర్ చేయటమని చెప్పి ఖర్చు పెట్టి. ఫ్రంట్ లైన్ వారియర్స్ గా కరోనా సమయంలో పనిచేసిన నర్సులకు 4 నెలల జీతాలు చెల్లించాలని పాడేరులో మంత్రి ఆవంతి శ్రీనివాస్ వాహనాన్ని నర్సులు అడ్డుకుని ఆందోళన చేశారు. తమ పట్ల పోలీసులు అమర్యాదగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతవరకు కోవిడ్ సమయంలో పనిచేసిన నర్సులకు జీతాలు ఇవ్వకపోవడం దారుణమని, వెంటనే వారి జీతాలు చెల్లించాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా మొగుల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలోని శ్రీ బండి ముత్యాలమ్మ అమ్మవారిని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ దర్శించుకున్నారు. వన్నెకుల కార్పొరేషన్ డైరెక్టర్ బంధనాపూర్ణ చంద్రారావు, మత్స్యకార కార్పొరేషన్ డైరెక్టర్ మైల వీర్రాజుతో కలిసి అమ్మవారి దర్శనానికి వచ్చిన ఎంపీ మోపిదేవికి ఆలయ చైర్మన్ కొల్లాటి రామారావు, ఈవో డి రామకృష్ణరాజు ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన బండి ముత్యాలమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ పాలకవర్గ సభ్యులు, సిబ్బంది మోపిదేవిని సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఆయన వెంట వైసీపీ నాయకులు వైకేఎస్ రేవు రాంబాబు, పాల రాంబాబు, పడవల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రధానాంశాలు మరోసారి. గుంటూరు జిల్లా బాపట్లలో ఇళ్ల పట్టాల పంపిణీ, హామీలను 100% అమలు చేస్తామన్న మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజ్. త్రిప్రాంతకం మండలం దూపాడులో ఇంటి నివాస స్థల పట్టాల పంపిణీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి పారదర్శక పాలన అందిస్తున్నారన్న మంత్రి ఆదిమూలపు సురేష్. హిందువుల మనోభావాలకు అనుగుణంగా బీజేపీ పనిచేస్తుందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజ్. రాష్ట్రంలో చర్చిలు, దర్గాలు కట్టిస్తామంటున్న వైసీపీ మతతత్వవాద పార్టీ కాదా అని ప్రశ్న. సీఎం జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేత బండారు సత్యనారాయణమూర్తి ఫైర్, ఎవరి సంతకం లేకుండా పట్టాలు ఎలా ఇస్తారని నిలదీత.
పశ్చిమ గోదావరి జిల్లాలో వాలంటీర్పై దాడి, గాయాల పాలైన బాధితురాల్ని ఆసుపత్రికి తరలింపు. సమగ్ర సమాచార సమితికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.